హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నవనీత్ బ్లాగ్స్. ఈరోజు అయితే నేను కందషష్ఠి పూజ ఎలా చేశానో మీకైతే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే టెంపుల్ లోపల వ్యూ చూపిస్తాను చూడండి. ఇది చాలా పెద్ద టెంపుల్ అండి. ఇక్కడే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది, అండ్ రాములవారి మందిరం కూడా ఉంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు, అండ్ అయ్యప్ప స్వామి, వినాయకుడు. నేనైతే ఫస్ట్ పూజ చేద్దామని అన్నీ అయితే రెడీ చేసేసి పెట్టుకున్నానండి. పసుపు, కుంకుమ, గంధం, పాలు, పెరుగు ఇవన్నీ తీసుకున్నాను. ఫస్ట్ వాటర్తో అయితే దేవుడికి అభిషేకం చేసేసి, తర్వాత పాలు, పెరుగు, చక్కెర, తేనె ఇవన్నీ కలిపి అభిషేకం చేశానండి. మా జున్నుగాడు కూడా నాతో పాటు అభిషేకం చేసి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. తర్వాత అయితే పసుపు, కుంకుమ, గంధం అన్నీ వాటర్లో మిక్స్ చేసి దేవుడికి ఇలా అభిషేకం చేసుకున్నాను. ఈ కందషష్ఠి పూజ చేయడం వల్ల మనకు చాలా మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి. నేనైతే ఇలా పూజ కంప్లీట్ చేసి మొత్తం శిల మొత్తానికి పసుపు రాసి, కుంకుమ పెట్టి, పూలన్నీ పెట్టి డెకరేట్ చేసి రెడీ చేసేసాను. అండ్ అలాగే దీపం పెట్టడానికి దీపం కుండి తీసుకొని దీపం లోపల ఎర్రవత్తులు తీసుకున్నాను. ఒకవేళ ఎర్రవత్తులు లేకపోతే మీరు కుంకుమలో కూడా వత్తుల్ని కలిపి ఇలా అయితే దీపం వెలిగించవచ్చు. నైవేద్యంగా అయితే నేను బెల్లం పెట్టానండి. బెల్లం అయినా పెట్టచ్చు, బెల్లం పాకం, అలా మనం ఏదైనా పెట్టి దేవుడికి అయితే పూజ చేయొచ్చు. ఇదైతే ప్రతి నెల కందషష్ఠి అనేది వస్తుందండి. ఇలా మీరు ఒక 7 నెలలు, 13 నెలలు ఇలా చేస్తే మనకైతే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఇలా మొత్తం హారతి కూడా ఇచ్చి దేవుడికి అయితే దండం పెట్టేసుకున్నాను. ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నాను కదా, ఇది నేను కందషష్ఠి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. మీరు కూడా చేయాలనుకుంటే ఇలా చేసుకోండి. మంచిగా దేవుణ్ణి సంకల్పం చేసుకొని నిష్ఠగా పూజ చేసుకున్నారంటే మీరు కోరుకున్న కోరికలు మొత్తం నెరవేరుతాయి. ఈ లోపల అయితే మా జున్నుగాడు మొత్తం అల్లరంటే అల్లరి చేస్తున్నాడు. గుడి మొత్తం ఆ బుట్ట తీసుకొని గుడి మొత్తం వాడి తిరుగుతూ అల్లరి చేస్తూ ఉన్నాడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా క్యూట్గా ఉన్నాడు మా జున్నుగాడు ఈరోజు. ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ నవనీత్ బ్లాగ్స్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా నా వీడియోస్ అన్నీ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.